గుంటూరు జిల్లా పరిధిలోని కృష్ణా పశ్చిమ డెల్టాలో కీలకమైన కొమ్మమూరు ప్రధాన కాలువపై ఎత్తిపోతల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 32 కోట్ల రూపాయలకు పైగా వ్యయమయ్యే ఈ ప్రాజెక్టు కోసం పారిశ్రామికవేత్త కారమంచి ప్రసాద్ 10 కోట్ల విరాళంగా ఇచ్చారు. ఎత్తిపోతలకు సంబంధించి ప్రాజెక్టు సవివర నివేదికను నీటిపారుదల శాఖ సిద్ధం చేసింది. ఎత్తిపోతలతో పాటు కొమ్మమూరు కాలువ ఆధునికీకరణ పనులను చేపట్టాలని రైతులు కోరుతున్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి గుంటూరు జిల్లాకు సాగునీరందించే కాలువల్లో కొమ్మమూరు కాలువ ప్రధానమైనది. గుంటూరు జిల్లా దుగ్గిరాల లాకుల నుంచి ప్రారంభమయ్యే ఈ కాలువ బాపట్ల జిల్లా చినగంజాం వరకు ఉంది. దీని ద్వారా 1,40,000 ఎకరాల ఆయకట్టుకు నీరందుతోంది. అయితే కొమ్మమూరు ప్రధాన కాలువలో ప్రవాహాలు తక్కువగా ఉన్నప్పుడు దాన్నుంచి అప్పాపురం కాలువలోకి నీరు వెళ్లడం కష్టమవుతోంది. దీనివల్ల కాకమాను మండల పరిధిలోని 5 గ్రామాల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. చినకాకమాను సమీపంలో ఎత్తిపోతల పథకం నిర్మిస్తే పొలాలకు సాగునీటి ఇబ్బందులు తప్పుతాయి. అందుకోసమే ఇప్పుడు కొమ్మమూరు ప్రధాన కాలువ కుడిగట్టున 60 కిలోమీటర్ల వద్ద ఎత్తిపోతల పథకం చేపట్టి అక్కడ్నుంచి 48.39 క్యూసెక్ల నీటిని ఎత్తిపోయనున్నారు. దీనికి సంబంధించి ప్రాజెక్టు సవివర నివేదిక సిద్ధమైంది. అలాగే కాలువ సమీపంలోని నల్లమడ డ్రైన్లోని వరద నీటిని కొమ్మమూరు కాలువలోకి ఎత్తిపోసేందుకు మరో ఎత్తిపోతల నిర్మించనున్నారు. ఈ రెండింటికి 32.88 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. P4 కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు పిలుపు మేరకు ప్రసాద్ సీడ్స్ అధినేత కారుమంచి ప్రసాద్ ఈ ఎత్తిపోతల కోసం 10 కోట్లు ఇచ్చారు. మిగిలిన నిధులు ప్రభుత్వం భరించి ఎత్తిపోతల నిర్మాణం చేపట్టేందుకు సిద్ధమైంది. 30 సంవత్సరాల సాగర్ ఆయకట్టు వచ్చిన తర్వాత అలాగే ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ కెనాల్ సిస్టమ్ ఏదైతే ఉందో అన్నిటికీ కూడా కాలువ చివరి భూములు అయిపోయింది. మా గ్రామం, మా చుట్టుపక్కల ఇంకొక 4-5 గ్రామాలు. ప్రతి సంవత్సరం కూడా ఈ నీటి ఎద్దడి అనేది సకాలంలో నీరు అందక రైతులు ఇబ్బంది పడటం, పంటలు సరిగా పండించుకోలేకపోవటం ఇది జరుగుతూ ఉంది. ఈ క్రమంలో గత 7-8 సంవత్సరాల నుంచి ఆ ఇబ్బందులు మరీ ఎక్కువైపోయింది. దీన్ని అనేక సార్లు గ్రామస్తులతో కలిసి మాట్లాడటం జరిగింది. వాళ్ళందరూ కూడా ఏంటంటే మనకి ఈ కొమ్మమూరు కెనాల్ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఒకటి కనుక ప్లాన్ చేసుకుంటే మన ప్రాంతం మొత్తం కూడా ఈ 4-5 గ్రామాలు సుమారు 5-6 వేల ఎకరాలకి సస్యశ్యామలం అవుతుందనేది రైతులందరూ కూడా చెబుతా వచ్చారు. కొమ్మమూరు కాలం మీద ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్లాన్ చేసేటట్లయితే రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగవుతున్న ఉద్దేశంతో నా వంతు కృషిగా నేను ఇది చేద్దాం అనుకున్నాను. ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేటట్టు మీరు చూడండి అని రిక్వెస్ట్ చేస్తే వారు తప్పకుండా ప్రాజెక్ట్ చేద్దామని దానికి సంబంధించిన అధికారులను పిలిచి అప్పుడే చెప్పడం జరిగింది. ఎత్తిపోతల పథకం పూర్తయితే అప్పాపురం కాలువ కింద ఉన్న 6, 7, 8, 9 బ్రాంచ్ కాలువలకు నీరందించవచ్చు. అలాగే ఈ ప్రాంతంలో తాగునీటి సమస్య పరిష్కారమవుతుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొమ్మమూరు ఎత్తిపోతల పథకం నిర్మాణంతో కాలువలో నీటి ప్రవాహాలు 48.39 క్యూసెక్ల మేర తగ్గిపోతాయని అధికారులు అంచనా వేశారు. కొమ్మమూరు కాలువ చివరి ఆయకట్టు రైతులు నీళ్లు అందక చాలా కాలంగా ఇబ్బందులు పడుతున్నారు. గత ఏడాది ఎగువ, దిగువ ప్రాంత రైతులు నీటి కోసం ఘర్షణ పడే స్థాయికి వచ్చారు. ఆ సమయంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు జోక్యం చేసుకుని రైతులతో మాట్లాడి నీటి సరఫరాలో ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. నల్లమడ డ్రైన్ భారీ వర్షాల సమయంలో పొంగి పొర్లి ప్రవహిస్తోంది. సమీపంలోని పంట పొలాలు నీట మునుగుతున్నాయి. నల్లమడవాగు నీటిని కొమ్మమూరు కాలువలోకి ఎత్తిపోయడం ద్వారా ఆ సమస్యకు కొంతమేర పరిష్కారం లభిస్తుంది. అందుకే కొమ్మమూరు కాలువ 62.5 కిలోమీటర్ల వద్ద నల్లమడ డ్రైన్లోంచి 48.39 క్యూసెక్ల నీటిని ఎత్తిపోయాలని డీపీఆర్లో ప్రతిపాదించారు. దీనివల్ల దిగువ ప్రాంత రైతులకు సాగునీటి ఇబ్బంది తప్పనుంది. గత 50 సంవత్సరాల నుంచి అప్పాపురం ఛానల్ నుంచి మేము పడిన ఇబ్బందులు సామాన్యమైన ఇబ్బందులు కాదు. మేము కాలువ చివర 40 కిలోమీటర్ల కింద ఉన్నాము. ఎన్ఎస్పి డ్యామ్ కింద కూడా మేము టేల్ ఎండ్లో ఉన్నాం. మాకు నీళ్లు సక్రంగా రావట్లేదు. కాబట్టి మాకు గవర్నమెంట్ వారు కావాల్సిన సహాయ సహకారాలు చేయాలని నేను విజ్ఞప్తి చేస్తాను. ఎత్తిపోతల పథకం కాకమానికి 3,000 ఎకరాల వరకే దీనికి ఆయకట్టులో ఉపయోగపడుతుంది. ఇది ఈ పొలం శివారు మొత్తం కలిపి అప్పపరకాలకు ఎత్తిపోతే మాకు కింద పైన ఆయకట్టు పెరిగిపోయి అప్పపరకాల కింద మాకు కింద నీళ్ళు చొక్క నీళ్ళు అట్లా వర్షం పడ్డప్పుడు కూడా మాకు కిందకి నీళ్ళు రావట్లేదు. అందుకని ఇబ్బందిగా ఉందని ఏటా ఎన్నాళ్ళు ఇబ్బంది పడాలని ప్రసాదబాబు ఊళ్ళోకి వచ్చి అందరం కలిసి మేము రిక్వెస్ట్ చేస్తే ఆయన దీనికి ఒప్పుకున్నాడు. ఆ రోజు ఈ P4 కింద చంద్రబాబు తోటి
ఈ 10 కోట్లు ఆయన శాంక్షన్ చేశాడు. ఆ వాటర్ లిఫ్ట్ అయితే మాకు ఒక పంటకైనా అవకాశం ఉందండి నీళ్లు రావడానికి, లేకపోతే నీళ్లు రావట్లేదు. ఇప్పుడు కూడా ఇంజన్ల మీద పెట్టుకోవటమే మేము నీళ్లు. ఆ ఎత్తిపోతల పథకం కావాలండి. బకింగ్హామ్ కెనాల్ మీద లిఫ్ట్ ఎత్తిపోతల పథకం శాంక్షన్ అయింది. దాన్ని గనక చేసుకోగలిగితే మాకు సస్యశ్యామలంగా ఉంటది. ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నామండి, మాకు ఆ స్కీమ్ శాంక్షన్ చేసి ఇబ్బంది లేకుండా చేస్తే మా ప్రాంత రైతులు 4,000 నోట్లోకి వెళ్తాయండి. దయచేసి మీరు ఎట్టగట్ట లిఫ్ట్ ఇరిగేషన్ చేపిస్తే మేము ఓటుని పడతాం, లేకపోతే మాకు పంటలు అన్ని అప్పులు పాలైపోయామని. తాగునీరు లేదు, సాగునీరు లేదు, ఏది లేదు. ఎత్తిపోతల పథకం కింద మాకు గట్టిగా కావాలండి. కొమ్మమూరు కాలువ ఆధునికీకరించాలనే డిమాండ్ ఎన్నో ఏళ్లుగా ఉంది. కాలువ సరిగా లేని కారణంగా బాపట్ల నియోజకవర్గంలో 4, పరుచూరులో 8, చీరాలలో 5, సంతనూతలపాడు నియోజకవర్గంలో 4 గ్రామాల పరిధిలో పొలాలకు సరిగా నీరందడం లేదు. ప్రధానంగా నల్లమడ లాకు నుంచి చినగంజాం వరకు ఉన్న ప్రధాన కాలువ ప్రాంతంలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. తుపాన్ల సమయంలో కొన్ని చోట్ల గండ్లు పడ్డాయి. తాత్కాలికంగా అప్పట్లో ఇసుక బస్తాలతో పూడ్చినా పటిష్ట చర్యలు తీసుకోవాల్సి ఉంది. గతంలో ఓసారి ఆధునికీకరణ పనుల కోసం టెండర్లు పిలిచి గుత్తేదారుకు పనులు అప్పగించినా ప్రారంభం కాలేదు. తాజాగా నాబార్డు కింద జలవనరుల శాఖ 250 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపింది. ఆ ప్రతిపాదన కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉంది.